పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాం. అందరూ కూడా దయచేసి నోటితో పలకటానికి ప్రయత్నం చేయండి. యెహోవా ఆశ్చర్య కార్యములు చేయుచున్నాడు, కార్యములు చేసి ఉన్నాడు. ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగ చేసి ఉన్నది. యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు. అన్యజనుల ఎదుట తన నీతిని బయలుపరచి ఉన్నాడు. ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాస్యతలను ఆయన జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు. బూదిగంత నివాసులందరూ మన దేవుడు కలుగ చేసిన రక్షణను చూచిరి. రక్షణ చూడటం అంటే ఎవరు చూశారని, రక్షణను చూడటం అంటే ఎవరు చూశారని, రక్షణ తెచ్చింది ఎవరు? యేసు ప్రభు వారిని అందరూ చూసినట్టే. సజీవునిగా ఉన్నప్పుడు చూశారు. ఇప్పుడు పరమందు ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఇవ్వబడిన వాక్యం ద్వారా కూడా ఇప్పుడు మనము చూస్తున్నాం. అది గమనించండి. సర్వభూజనులారా, యెహోవాను బట్టి ఉత్సహించుడి, ఆర్భాటముతో సంతోషగానము చేయుడి, కీర్తనలు పాడుడి, సితారా స్వరముతో యెహోవాకు స్తోత్ర గీతములు పాడుడి. సితారా తీసుకొని సంగీత స్వరముతో గానము చేయుడి. బోరలతోనూ కొమ్ముల వాదములతోనూ కొమ్ముల నాదములతోనూ రాజైన యెహోవా సన్నిధిని సంతోష ధ్వని చేయుడి. సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించుగాక, లోకమును దాని నివాసులను కేకలు వేయుదురుగాక. ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టుగా